హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్కే మ్యాథ్స్ విత్ బేసిక్స్. మనం కోఆర్డినేట్ జామెట్రీలోని ఎక్సర్సైజ్ 1 కంప్లీట్గా చేసేసాము. ఒకవేళ మీలో ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయి ఉంటే మీకోసం వాటిని పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోను అప్లోడ్ చేస్తాను, వాటిని చూసేయండి. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2కి కావాల్సిన కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. సెక్షనల్ ఫార్ములా ఏంటి? ఈ సెక్షనల్ ఫార్ములా అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇవి యాక్సిస్ కదా, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, సంథింగ్ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ సంథింగ్ బి అనే పాయింట్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేసి ఏ కోఆర్డినేట్స్ మనకు తెలుసు అంటే ఏ వర్టెక్స్ ఇంటూ తెలుసు, బి తెలుసు. ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేసాము. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా ఒక పాయింట్ ఉంది, పి సంథింగ్ ఒకటి ఉంది. ఈ పి అనే పాయింట్ మనల్ని ఈ ఏబి అనే లైన్ని ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేదే ఈ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మీరు మొత్తం ఇక్కడి నుంచి ఇడికి ఉంది, ఇక్కడి నుంచి ఇడికి ఏపీ, ఇక్కడి నుంచి ఇడికి పీబీ. ఈ రేషియోస్ మనం సంథింగ్ ఇది M1 అనుకుందాం, ఇది M2 అనుకుందాం. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక లైన్ ఉంది, ఏబి అనే లైన్ ఉంది, మధ్యలో ఎక్కడో సంథింగ్ ఇక్కడ పి అనే పాయింట్ ఉంది. ఏ తెలుసు, బి తెలుసు, పి అనుకుంటున్నాం మనం ఇదొకటి. అయితే ఈ పి అనే పాయింట్ ఏబిని ఎలా డివైడ్ చేస్తుంది, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే సంథింగ్ ఇప్పుడు మనం టోటల్గా ఇదొక 8 పార్ట్స్ అనుకుంటే, అంటే ఇదొక 5 పార్ట్స్ లెక్క, ఇదొక 3 పార్ట్స్ లెక్క ఉన్నట్టు అనమాట. అంటే ఇప్పుడు ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, 5:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ 8 పార్ట్స్ ఉంటాయి, ఇదొక 5 పార్ట్స్, ఇదొక 3 పార్ట్స్ లెక్క అనమాట. అంటే 5:3 రేషియోలో మనల్ని డివైడ్ చేస్తున్నట్టు అర్థం. అంటే AP:PB = 5:8. AP:PB = 5:8. ఇది అనమాట. ఇప్పుడు సెక్షనల్ ఫార్ములాలో వాటినే మనం M1 M2 అనుకుంటాము. ఇవి కోఆర్డినేట్స్ ఉంటాయి. వీటికి ఫార్ములా వచ్చేసి ఏంటంటే, అయితే వీటికి కూడా డెరివేషన్ ఉంటుంది, కానీ అది చాలా లెంత్గా ఉంటుంది. ప్రస్తుతానికి మీకైతే ఆ డెరివేషన్ అవసరం లేదు, అందుకే నేను దాన్ని చెప్పట్లేదు. ఇప్పుడు ఏపీని మనకు M1 అనే రేషియోలో డివైడ్ ఉంది, M2 అనేది ఉంది. అంటే టోటల్గా దీన్ని M1:M2 రేషియోలో డివైడ్ చేస్తున్నారు అని అనుకుంటే ఏం చేద్దామంటే, ఇప్పుడు ఏని X1 Y1 అనుకుందాం, బిని X2 Y2, P X, Y అనుకుందాం. P divides AB in the ratio, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, M1:M2. ఇంటర్నల్లీ కదా, చూడండి ఏకి బికి లోపల ఉంది పాయింట్, కాబట్టి దీన్ని ఇంటర్నల్లీ అని అంటాం. ఇంటర్నల్లీ ఈస్ ఏంటంటే ఫార్ములా వచ్చేసి ఆ P పాయింట్ ఎలాగనుకుంటాం అంటే P(x, y) = M1x2 plus M2x1 by M1 plus M2. అలాగే ఇంకో పాయింట్ వచ్చేసి M1y2 plus M2y1 by M1 plus M2. చూడండి, రెండిట్లో P అనే పాయింట్ మనం కనుక్కోవాలి. మనకు ఏ ఇస్తారు, బి ఇస్తారు, కొన్నిసార్లు P కూడా ఇస్తారు, M1 M2 అడుగుతారు. ఒకవేళ ఏ ఇచ్చి బి ఇచ్చి P పాయింట్ మనం కనుక్కోవాలి. ఏ రేషియోలో కట్ చేస్తుందంటే M1:M2 అనుకుంటే ఫార్ములా వచ్చేసి P(x, y) = M1x2 plus M2x1 by M1 plus M2, M1y2 plus M2y1 by
m1 ప్లస్ m2. ఇంటర్నల్ ఎందుకంటే ఏకి బీకి లోపల ఉంది కాబట్టి పాయింట్ ఇంటర్నల్లీ అని అంటున్నాం. ఇది మనకు మెయిన్ ఫార్ములా. ఇందులో ఒక్కోసారి m1 m2 ఇస్తారు, ఏబి ఇస్తారు, పీ కనుక్కోవాలి. లేదంటే పీ ఇస్తారు, ఏ ఇస్తారు, బి ఇస్తారు, ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో మనం కనుక్కోవాలి. మీకు ప్రాబ్లం చెప్తాను చూడండి. క్వశ్చన్ వచ్చేసి find the coordinates of the point which divides the line segment joining the points line segment joins in the points 4, -3 and 8, 5. In 8, 5 in the ratio 3:1 internally. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. Find the coordinates of the point which divides the line segment joining the points 4, -3 and 8, 5 in the ratio 3:1 internally. దీని సొల్యూషన్ వచ్చేసి అంటే ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. లైన్ సెగ్మెంట్ అంటే అటు ఇటు ఇందులో పాయింట్స్ ఉంటాయి. ఇది ఏ ఉంటుంది, ఇది బి అనుకుందాం. ఏ ఏమి ఇచ్చారు 4, -3, బి వచ్చేసి 8, 5. ఈ లైన్ సెగ్మెంట్ని జాయిన్ చేసేది ఒక పాయింట్ ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది. సంథింగ్ ఇక్కడ ఉంది, పి అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. ఏ రేషియోలో 3:1. ఇది 3 అయితే ఇది 1. 3:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఈ పి యొక్క పాయింటే మనం కనుక్కోవాలి. అర్థమైందా? అంటే ఇక్కడ m1:m2 ఏంటండి? m1:m2 = 3:1. అంటే m1 3, m2 1 అవుతుంది. ఓకేనా? m1:m. ఇది ఫార్ములా ఏంటండి? p of x, y = m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఇది మనకున్న ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోద్ది. p of x, y. ఆ కోఆర్డినేట్ ఏంటో మనం కనుక్కుంటున్నాం. m1 వచ్చేసి 3, ఇవి x1, ఇది x1 y1, ఇది x2, ఇది y2. m1 ఏంటంటే 3 రాసుకోండి. m1 3, m2 1. 3 into x2 వచ్చేసి ఎంతండి 8. 3 into 8 plus 1 into 4 by 3 plus 1. m1 y2. m1 అంటే 3, y2 వచ్చేసి 5 plus m2 వచ్చేసి 1. 1 into y1 వచ్చేసి -3 by m1 plus m2. m1 ఎంత అండి? 3 plus 1. చూడండి డినామినేటర్ సేమ్ ఉంటుంది. చేస్తే 3 8 24 plus 1 4 4 by 3 plus 1 4. 3 5 15 minus 1 into 3 by 3 plus 1 4. చేస్తే 24 plus 4 28 by 4, 12 by 4. 4 1s are 4 7s are 4 1s are 4 3s are
7/1 వచ్చేసి 7, 3/1 వచ్చేసి 3. అంటే ఎక్స్ వాల్యూ వచ్చేసి 7, వై వాల్యూ వచ్చేసి 3. పాయింట్ వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 7,3. ఈ 7,3 అన్నమాట. ఈ పాయింట్ మనం కనుక్కున్నాం. ఇంతే, సింపుల్. జస్ట్ ఫార్ములాలో అప్లై చేయడమే. ఇది ఫార్ములా. చూసుకోండి వాళ్ళు ఏమడుగుతున్నారు. ఒక్కోసారి కోఆర్డినేట్స్ ఇస్తారు, మనల్ని రేషియో కనుక్కోమంటున్నారు. ఇక్కడ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అనమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, వై ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సేమ్ దీనిలాగానే ఉన్న ఒక ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తాను. ఏంటంటే అది find the coordinates of the point which divides the line segment joining the points. పాయింట్స్ ఒకటి మార్చాడు, పాయింట్స్ రేషియో మారుస్తాడు. ఇన్ ద రేషియో చెప్తాను. కోఆర్డినేట్స్ వచ్చేసి -1,7 అండ్ 4,-3. ఏ రేషియోలో అండి? 2:3. సేమ్ అంతే, జస్ట్ నెంబర్స్ మార్చారు. ఏ పాయింట్ ఇచ్చారు, బి పాయింట్ ఇచ్చారు, రేషియో ఇచ్చారు, మీరు ఎక్స్ కామా వై కనుక్కోవడమే. ఓకేనా. హోంవర్క్ చేయండి, దీన్ని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా. ఇది ఎక్సర్సైజ్ 2 ప్రాబ్లమే. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు ఎక్సర్సైజ్ ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి in what ratio does the point -4,6 divide the line segment joining the points. Joining the points A -6,10 and B వచ్చేసి 3,-8. ఇది మన క్వశ్చన్. ఇన్ వాట్ రేషియో డస్ ద పాయింట్ ఏ -4,6 డివైడ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఏ అండ్ బి. అంటే ఈసారి పాయింట్ వాళ్ళే ఇచ్చారు కానీ మనల్ని రేషియో కనుక్కోకుండా. అంటే ఫిగర్ ఇలా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుంటే ఏ బి అనుకుందాం. పాయింట్ మధ్యలో సంథింగ్ ఇక్కడ ఉంది, ఏంటో తెలీదు. ఏ వచ్చేసి -6,10, బి వచ్చేసి 3,-8. రేషియో మనం m1:m2 అనుకుందాం. పాయింట్ కూడా ఇచ్చేసారు, ఎట్లా డివైడ్ చేసి -4,6. ఇది మనం రాసేసుకుంటే చూడండి, ఫార్ములా ఏంటంటే P of x, y ఈజ్ ఈక్వల్ టు m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై
m1 ప్లస్ m2. ఇది మనకి ఫార్ములా. ఇందులో ఇది వచ్చేసి ఇది x, y అవుతుంది. ఓకేనా, బ్లాక్తో రాస్తాను. ఇది x, y అవుతుంది. ఇది x1 y1, ఇది x2 y2 అవుతుంది. జస్ట్ సబ్స్టిట్యూషన్ అంతే. p ఆఫ్ x, y ఏమి ఇచ్చారండి మనకు అంటే p ఆఫ్ -4, 6 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ m1 అట్లనే ఉంది. ఫార్ములా ఎలా గుర్తుంచుకోవాలంటే ఒకసారి mకు 1 వస్తే xకు 2 ఉంటుంది, ఒకసారి mకు 2 వస్తే xకు 1 ఉంటుంది. డినామినేటర్ సేమే 1 2 2 1 అట్లుంటుంది. m1 ఇంటూ x2 వచ్చేసి ఎంత అండి 3 ప్లస్ m2 x1 ఎంత -6 బై m1 ప్లస్ m2. ఇప్పుడు m1 y2 కదండి, m1 y2 ఎంత -8 ప్లస్ m2 y1 10 బై m1 ప్లస్ m2. p ఆఫ్ -4, 6 ఈక్వల్ టు 3 ఇంటూ m1 3m1 మైనస్ 6m2 బై m1 ప్లస్ m2 మైనస్ 8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2. ఇది మనకు ఇప్పుడు వచ్చిన అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కరస్పాండింగ్ వాల్యూస్ ఎప్పుడైనా ఈక్వల్ ఉంటాయి. కరస్పాండింగ్ వాల్యూస్ ఆర్ ఈక్వల్. ఓకేనా, అంటే -4 ఈజ్ ఈక్వల్ టు 3m1 మైనస్ 6m2 బై m1 ప్లస్ m2. ఇక్కడ ఫస్ట్ ఉంది, ఇక్కడ ఫస్ట్ ఉంది, ఈక్వల్ అవుతాయి. ఇక్కడ సెకండ్ ఉంది, ఇక్కడ సెకండ్ ఉంది, ఈక్వల్ అవుతాయి. 6 ఈక్వల్ టు -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2. ఇప్పుడు ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒకటి తీసుకొని m1:m2 కనుక్కోవచ్చు. నేను సపోజ్ సెకండ్ తీసుకుంటాను, ఏదైనా తీసుకోండి. 6 ఈజ్ ఈక్వల్ టు -8m1 ప్లస్ 10m2 బై m1 ప్లస్ m2. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే డినామినేటర్ ఎటు వస్తుందంటే ఇంటూ అవుద్ది. సో 6 ఇంటూ m1 ప్లస్ m2 ఈజ్ ఈక్వల్ టు -8m1 ప్లస్ 10m2. మల్టిప్లై చేస్తే 6 ఇంటూ m1 6m1 ప్లస్ 6 ఇంటూ m2 6m2 ఈజ్ ఈక్వల్ టు -8m1 ప్లస్ 10m2. ఇప్పుడు మనం m1 ఒక సైడ్ రాసుకుందాం, m2 ఒక సైడ్ రాసుకుందాం. ఇటు -m1 ఇటు వస్తే ప్లస్ అవుద్ది, ఇటు 6m2 ఇటు పోతే మైనస్ అవుద్ది. సో 6m1 ప్లస్ 8m1 ఈజ్ ఈక్వల్ టు 10m2 మైనస్ 6m2. 6m1 ప్లస్ 8m1 ఏమవుతుంది 14m1 ఈజ్ ఈక్వల్ టు 4m2. దేర్ ఫోర్ 14 ఇటు పంపిస్తే డినామినేటర్ లెక్క వస్తుంది. m1 ఈజ్ ఈక్వల్ టు 4/14m2 అంటే 2 2s are 2 7s are. సో m1 ఈజ్ ఈక్వల్ టు 2/7m2. m2 ఇంటూలో ఉంది, ఇటు వస్తే డివిజన్ అవుద్ది. సో m1/m2 ఈజ్ ఈక్వల్ టు 2/7 అంటే దీని అర్థం m1:m2 ఈజ్ ఈక్వల్ టు 2:7 అని అర్థం. ఓకేనా, మనం ఈ విధంగా m1 m2 కనుక్కోవచ్చు అనమాట. మీరు ఈక్వేషన్ సాల్వ్ చేసినా మీకు m1 m2 సేమే వస్తుంది, 2:7 వస్తుంది. ఓకేనా, రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకొని సాల్వ్ చేయండి. ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది, అది మీరు హోంవర్క్ చేయండి. సాల్వింగ్ జాగ్రత్తగా చూసుకోండి, మైనస్లు ప్లస్లు పోతూ ఉంటాయి. మీకు చెప్పిన ఎస్ఎన్వి రూల్ ఫాలో అవ్వండి. సైన్ నెంబర్ వేరియబుల్.
ఇదే ఇంకోటి ఎక్సైజ్లో ఉన్న క్వశ్చన్ వచ్చేసి సేమ్, జస్ట్ నేను నెంబర్సే మారుతున్నాను, ప్రొసీజర్ అంతా సేమే. -1,6 -3, 10 6, -8 -3, 10 6, -8 సేమ్ ప్రాబ్లం అండి. ఇది ఏ పాయింట్ అనుకోని ఇది బి పాయింట్ అనుకోండి, నెంబర్స్ మార్చండి అంతే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ find the ratio in which the y-axis divides the line segment joining the points joining the points 5, -6 and -1, -4. Also find the point of trisection. ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. Find the ratio in which the y-axis divides the line segment joining the point 5, -6 and -1, -4. Also find the point of trisection. అంటే ఇది లైన్ సెగ్మెంట్, యథావిధిగా 2 పాయింట్స్ ఇచ్చారు, ఏ ఎంత బి ఎంత అని ఇచ్చేసారు. మధ్యలో ఒక పాయింట్ పి ఉంది, అది డివైడ్ చేస్తుందంట ఈ లైన్ సెగ్మెంట్ని, ఒక రేషియోలో డివైడ్ చేస్తుంది. అదేంటో కూడా ఇవ్వలేదు, మనమే కనుక్కోవాలి. M1 M2 కూడా మనమే కనుక్కోవాలి, M1:M2. మరి పి పాయింట్ ఏంటంటే ఇందులో ఏ పాయింట్ వచ్చేసి 5, -6, బి పాయింట్ వచ్చేసి -1, -4. ఇప్పుడు పి పాయింట్ ఏంటి? ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద y-axis డివైడ్ చేసినట్టు అర్థం ఏంటండి? x-axis ఏమవుద్ది? ఈ రేషియోనంట y-axis డివైడ్ చేస్తుంది, అంటే x-axis లేదు అని అర్థం. x-axis లేదంటే x-axis 0 అని అర్థం. ఫస్ట్ నుంచి మనం ఇదే డిస్కస్ చేస్తున్నాం. ఈక్వేషన్ ఆఫ్ y-axis అంటే x-axis 0 ఉండాలి, అంటే ఇక్కడ 0, y-axis కాబట్టి ఓన్లీ y అనేది ఉంటుంది. ఓకేనా, అలా అనుకోవాలి పాయింట్ మనం. ఇప్పుడు దీని ఫార్ములా రాస్తే, ఒరిజినల్ ఫార్ములా రాస్తే, అసలు ఫార్ములా ఏంటి? P of x, y is equal to m1x2 plus m2x1 by m1 plus m2.
m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. ఇక్కడ m1 m2 ఏంటి తెలియదు, x1 y1 అంటే ఇది, x2 y2 అంటే ఇది x కామ y. p ఆఫ్ x కామ అంటే p ఆఫ్ 0 కామ y ఈజ్ ఈక్వల్ టు బాక్స్ కొట్టండి m1 x2. m1 అంటే తెలియదు మనకు, x2 ఎంత అండి -1 ప్లస్ m2 x1 వచ్చేసి 5 బై m1 ప్లస్ m2. m1 y2 m1 y2 వచ్చేసి -4 ప్లస్ m2 y1 వచ్చేసి -6 బై m1 ప్లస్ m2. p ఆఫ్ 0 కామ y ఈజ్ ఈక్వల్ టు -1 అంటే m1 -m1 ప్లస్ 5m2 బై m1 ప్లస్ m2 -4m1 -6m2 బై m1 ప్లస్ m2. ఇందాక ప్రాబ్లం కూడా చూసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని రాయాలి. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ అని రాస్తే సరిపోద్ది. ఓకేనా, అంటే 0 ఈజ్ ఈక్వల్ టు -m1 ప్లస్ 5m2 బై m1 ప్లస్ m2. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు -4m1 -6m2 బై m1 ప్లస్ m2. మనం ఈ రెండిట్లో ఇప్పుడు ఇది తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఒక వాల్యూ తెలుసు. అదే y తెలియదు, m1 m2 తెలియదు కాబట్టి ఇందులోంచి ఏది రాదు. ఇందులో తీసుకుంటే 0 ఈజ్ ఈక్వల్ టు -m1 ప్లస్ 5m2 బై m1 ప్లస్ m2. డినామినేటర్ ఇటు వస్తే 0 ఉంది, 0 ఇంటూ సంథింగ్ 0 ఈజ్ ఈక్వల్ టు -m1 ప్లస్ 5m2. -m1 ఇటు వస్తే ప్లస్ m1 ఈజ్ ఈక్వల్ టు 5m2. m1 బై m2 ఈజ్ ఈక్వల్ టు 5 బై 1. ఇంటూలో ఇటు వస్తే డివిజన్ ఉంది. సో m1:m2 ఈజ్ ఈక్వల్ టు 5:1. ఇది రేషియో కనుక్కున్నాం మనం. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఇదే పీ పాయింట్, దాన్నే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ కూడా అంటారు. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేస్తుంది కదా, y ఈజ్ ఈక్వల్ టు -4 టైమ్స్. ఇప్పుడు m1 ఎంత అండి 5, m2 1 -4 టైమ్స్ ఆఫ్ 5 4 టైమ్స్ ఆఫ్ 5 -6 టైమ్స్ ఆఫ్ 1 బై m1 ప్లస్ m2 అంటే 5 ప్లస్ 1. దీన్ని చేస్తే -4 ఇంటూ 5 20 -6 ఇంటూ 1 6 బై 5 ప్లస్ 1 6. సో -20 -6 ఏమైతే -26 బై 6 అవుద్ది. y ఈజ్ ఈక్వల్ టు 2 3s are 2 1s are 2 13s are. సో y ఈజ్ ఈక్వల్ టు -13/3. పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ లాస్ట్ ఆన్సర్ వచ్చేసి పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ వచ్చేసి p ఆఫ్ 0 ఎగ్జాక్ట్లీ 0 y -30/3. చూడండి, ఓన్లీ y యాక్సిస్ అనేది ఈ క్వశ్చన్లో ఇచ్చిన మనకి హింట్ కాబట్టి y యాక్సిస్ ఒక్కటే ఉంటుంది, x యాక్సిస్ 0 అవుతుంది ఇది. సో దాన్ని తీసుకొని మనం m1 m2 కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్.
క్వశ్చన్ వచ్చేసి if a and b are -2 comma -2 and 2 comma -4 respectively, find the coordinates of P such that AP is equal to 3/7 AB and P lies on the line segment AB. ఇది మన ప్రాబ్లం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ అనే ఏ కోఆర్డినేట్స్ బి కోఆర్డినేట్స్ ఇచ్చారు. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పి సచ్ దట్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు 3/7 ఆఫ్ ఏబి అండ్ పి లైస్ ఆన్ ద లైన్ సెగ్మెంట్ ఏబి. ఫస్ట్ దీనికి మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకొని దీని డయాగ్రామ్ మంచిగా రాయాలి. అంటే ఏబి అనే లైన్ సెగ్మెంట్ ఒకటి ఉంది. ఏబి ఏ పాయింట్ ఇచ్చారు, బి పాయింట్ ఇచ్చారు. పి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద లైన్ సెగ్మెంట్. పి అనే పాయింట్ ఒకటి ఇక్కడ ఉందంటే ఎక్కడో సంథింగ్ పి అనే పాయింట్ ఉంది. అదేంటో కూడా మనం కనుక్కోవాలి. వాటి కోఆర్డినేట్స్ మనం కనుక్కోవాలి. ఎక్స్ కామా వై అనుకుందాం. ఏ వచ్చేసి -2 కామా -2, బి వచ్చేసి 2 కామా -4. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఏపీ ఈజ్ ఈక్వల్ టు 3/7 ఏబి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, ఏపీ వాల్యూ ఇది. ఏపీ వాల్యూ ఎంత ఉందంట, 3/7 ఆఫ్ ఏబి. ఏబిలో 3/7 ఉందంట. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు టోటల్ దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి 7 పార్ట్స్ అనుకోండి. టోటల్గా 7 ఉంది, 7 పార్ట్స్ ఉంది. టోటల్ 7 అనుకోండి, ఏబి 7 అనుకోండి. మీరు ఏబి 7 పార్ట్స్ అనుకుంటే అప్పుడు ఏపీ ఏంటి, 3/7 ఆఫ్ ఏబి. ఇప్పుడు నేను ఏబి ఈజ్ ఈక్వల్ టు 7 పార్ట్స్ అని తీసుకున్నా లెట్. ఇప్పుడు ఏపీ ఏమవుద్దు చూడండి, 3/7 ఆఫ్ ఏబి అంటే 7 వచ్చేసి 3 వచ్చింది. అంటే ఏపీ 3 ఉన్నట్టు, 7 మొత్తం టోటలు, ఏపీ 3 ఉంది, రిమైనింగ్ ఎంత ఉంటుందండి 4 ఉంటుంది. రెండు కలిపితే 7 ఉండాలి. కాబట్టి ఇది వాళ్ళు ఇచ్చిన డేటా అనమాట. అంటే ఇండైరెక్ట్గా మీకు రేషియో 3:4 అని ఇచ్చారు. ఇది M1, ఇది M2. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను కింద ఉన్న పార్ట్స్ని టోటల్ పార్ట్స్ అనుకుంటున్నాను. ఏబి లెంత్ 7 అనుకుంటే అప్పుడు ఏపీ ఏమవుతుంది, ఏపీ ఈజ్ ఈక్వల్ 3/7 ఆఫ్ ఏబి. 7 క్యాన్సిల్ అయ్యి 3 వచ్చింది. ఏపీ 3 వచ్చినప్పుడు టోటల్ ఏబీ 7 అయింది. ఈ 7లో ఈ 3 పోతే రిమైనింగ్ ఉండేది 4. రెండు కలిపితే 3 + 4 7 అవుతుంది. ఇలా మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇప్పుడు రేషియో ఇండైరెక్ట్గా ఇచ్చారు. సో రేషియో వచ్చేసి M1:M2 ఈజ్ ఈక్వల్ టు 3:4. ఇది మీరు పెట్టి సాల్వ్ చేస్తే P(x, y) వస్తుంది. ఏంటంటే P(x, y) ఫార్ములా ఏంటి, M1x2 + M2x1 by M1 + M2, M1y2 + M2y1 by M1 + M2. ఇదన్నమాట. మనం సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే P(x, y) ఈజ్ ఈక్వల్ టు M1 వచ్చేసి 3, ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. P(x) ఈజ్ ఈక్వల్ టు M1 ఇంటూ M1x2, M into 2 plus M2, 4 into
x1 minus 2 by m1 plus 3 plus 4. m1 y2, m1 3 into y2 వచ్చేసి minus 4 plus m2 4 into y1 minus 2 by 3 plus 4. డినామినేటర్ సేమ్ ఉంటుంది. p of x comma y is equal to 3 into 2 6 minus 4 into 2 8 by 3 plus 4 7. Okay, minus 12 minus 8 by 7. p of x comma y is equal to 6 minus 8 minus 2 by 7 minus 12 minus 20 by 7. ఏం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇదే మనకు కోఆర్డినేట్స్. చూడండి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నాను. p of x comma y is equal to minus 2 by 7 comma minus 20 by 7. ఓకేనా, ఇది కండిషన్ మనకి ఇచ్చిన వాళ్ళు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. కింద ఉన్నదాన్ని టోటల్ పార్ట్స్ అనుకుంటే అంటే 7 ఉంది అనుకుందాం. ఏబి అనేది ఏపీ ఏమవుద్ది 3/7 into 7 అంటే 3 అవుద్ది. ఒకటి 7 ఉంది, ఇది 3 అయినప్పుడు ఇది 7 నుంచి 3 పోతే రిమైనింగ్ 4 ఉంటుంది. సో 3:4 రేషియోలో డివైడ్ చేస్తుందని మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఇవి మనకు కొన్ని టైప్స్ ఆఫ్ సెక్షనల్ ఫార్ములాస్, అంటే రేషియోస్ ఇచ్చినప్పుడు ఎలా మనం కోఆర్డినేట్స్ కనుక్కోవాలి, లేదా కోఆర్డినేట్స్ ఇచ్చినప్పుడు రేషియోస్ ఎలా కనుక్కోవాలని చూసాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం దీనికి సంబంధించిన ఇంకొంచెం కాన్సెప్ట్ ఉంది, అది తెలుసుకొని దాని కింద ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.